హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేఎన్టీహెచ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే బీటెక్ తీసుకోవాలనుకుంటున్నారు. బీటెక్ తీసుకున్న తర్వాత ఐటీ జాబ్ కోసమే ట్రై చేస్తున్నారు. బట్ ఐటీ జాబ్ కాకుండా ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా చాలా అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి ఏ స్కిల్స్ మరి అవి ఒకవేళ బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీ చుట్టాలు కానీ మీ తమ్ముళ్ళు కానీ బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుందో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. అయితే చాలామంది విద్యార్థులు అయితే బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ కాగానే ఏ సివిలో మెకానికల్లో ఈ త్రిబుల్ జాయిన్ అవుదాం అనుకోండి. బట్ ఇప్పుడు ఈ ఉన్న కాలంలో ఐటీ కానీ ఇలాంటిలో జాయిన్ అయితే బాగా జాబ్స్ వస్తాయి, తొందరగా సెటిల్ అవుతున్న ఛాన్స్ అయితే ఉంది. ఐటీతో పాటు చాలా ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో అయితే ఇప్పుడు ఏఐ కానీ సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ ఇలాంటివి నేర్చుకుంటే కనుక మీకు చాలా యూజ్ అవుతుందని ఒక పత్రిక వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఇలా ఒకవేళ మీరు మేము ఇప్పుడు ప్రజెంట్ మరి మెకానికల్ చదువుతున్నాం, మాకెట్లా బ్రో అనొచ్చు. ఇప్పుడు మీరు బయట అయిన కోర్సులు ఎలాంటి ఏఐ సంబంధించినవి కానీ, డేటా సైన్స్ సంబంధించినవి కానీ, రోబోటిక్స్ సంబంధించినవి కానీ, సైబర్ సెక్యూరిటీ సంబంధించినవి కానీ, ఎలక్ట్రికల్ వెహికల్ రంగం ఇలాంటి రంగాలలో ఒకవేళ ఇక్కడ స్పేస్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో ఒకటి మీరు ఇక్కడ బయట ఒకవేళ మీరు చదువుతున్న వాళ్ళైతే బయట కోర్సెస్ ఇలాంటివి తీసుకున్నాక మీకైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. చాలా శాలరీ కూడా చాలా లక్షల్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఒకవేళ మీ తమ్ముళ్ళు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇలాంటి కోర్సులు ఏ యూనివర్సిటీలో ఉన్నాయో అవి చూసి ఫస్ట్ ఆప్షన్ చూసుకొని జాయిన్ అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ JNTH.